కార్యక్రమ అధ్యక్షులు, వేదికపై ఉన్న మన ముఖ్య అతిథి బివి రాఘవులు గారు, అట్లాగే మన అతిథి పువ్వాడ నాగేశ్వరరావు గారు, సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకులు, మహాజన పాదయాత్ర బృందం సభ్యులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు, ఇక్కడ హాజరైన ప్రజలు అందరికీ నమస్కారం. మహాజన పాదయాత్ర పేరుతో 5 మాసాల పాటు 4000 కిలోమీటర్లు సాగే కాలినడక యాత్ర తెలంగాణలో 124 రోజులు నడిచి 3200 కిలోమీటర్లు పూర్తి చేసి ఈరోజు మన ఖమ్మం పట్టణానికి చేరుకున్న సమయంలో మీరు ఇచ్చిన స్వాగతానికి, గొప్ప బహిరంగ సభలో నిర్వహించే అవకాశం కల్పించడాన్ని అభినందిస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యాత్ర సాగిస్తున్నది సిపిఎం పార్టీ అయినప్పటికీ, నడుస్తున్నది సిపిఎం నాయకులే అయినప్పటికీ, ఇప్పుడు సిపిఎం ఓటేయమనో సిపిఎం పార్టీని గెలిపించమనో అడగడం కోసం చేస్తున్న యాత్ర కాదు ఇది. లేదా సిపిఎం నాయకులు ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం జరుగుతున్న యాత్ర కూడా కాదు ఇది. ఎందుకంటే 4000 కిలోమీటర్లు అనేది ఇంతవరకు ఎవరు నడవలేదు దేశంలో. ఈ నాయకులు నడిచారు కాబట్టి ఇంతవరకు ఎవరు నడవనంత 4000 కిలోమీటర్లు నడిచిన నాయకులు వీళ్ళు అని చెప్పుకోవచ్చు. రేపు మేము మా అంత నడిచిన వాళ్ళు ఈ దేశంలో, ప్రపంచంలో ఎవరు లేరని కూడా చెప్పొచ్చు. రికార్డు కూడా ఉంటుంది మాకు, గిన్నిస్. మేము ఒక అప్లికేషన్ పెడితే గిన్నిస్ వాళ్ళు వచ్చి రికార్డు కూడా ఇస్తారు. కానీ రికార్డుల కోసం, గొప్పతనాల కోసమో, సిపిఎం ఓటు సీటు కోసమో ఈ యాత్ర జరగడం లేదు. కొత్తగా ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలో ఉన్న ప్రజలు 3,63,00,000 మంది ప్రజల బ్రతుకులు బాగుండాలని యాత్ర చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పిన కేసీఆర్ లేదా ఉద్యమకారులు ఆనాడు ప్రజలంతా చాలా పెద్ద ఆశలు, ఊహాలోకంలోకి తీసుకువెళ్లారు. కానీ ఏం జరుగుతోంది? తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, అసలు ఏ సమస్యకైనా తెలంగాణ పరిష్కారం అని చెప్పారు. ఇంట్లో ఉన్న పిల్లోడి కడుపులో నొప్పి లేస్తే కూడా రాని తెలంగాణ నొప్పి పరిష్కారం అయింది అన్నట్టుగా మాట్లాడారు. అంటే అన్ని సమస్యలకు పరిష్కారం ఇదే అని చెప్పి ఆశల పల్లకి ఎక్కించినటువంటి ఆ స్థితి. కానీ ఇవాళ ఏంటి? 2.5 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. ఏమిచ్చింది తెలంగాణ? అంటే తెలంగాణ రావడం తప్పని కాదు, రావడం మంచిదే, సంతోషం, ఆహ్వానిద్దాం. కానీ తెలంగాణ వస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నారు. అది అవుతుందా? సాధ్యమైందా? ఈనాడు పరిశీలిస్తే దాదాపు 1300 గ్రామాలు తిరిగాం మేము. 1300 గ్రామాల్లో అనేక మందిని కలుసుకున్నాం, ప్రజలను కలుసుకున్నాం, వివిధ వర్గాలని, కులాలని, రాజకీయ పార్టీల నాయకులు వచ్చి కలిశారు. మేము కలిసిన వాళ్ళు ఉన్నారు. చెప్పిన మాటలను బట్టి కానీ, చూసిన పరిస్థితిని బట్టి కానీ, మేము గమనించిన విషయాలను బట్టి కానీ చూస్తే తెలంగాణ రాకముందు పేదవాడు ఎట్లా ఉన్నాడో, తెలంగాణ వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ పరిస్థితి అదే ఉంది. పేదవాడు అట్లాగే ఉన్నాడు. తెలంగాణ రాకముందు కూలివాడు ఎలా ఉన్నాడో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కూలివాడు అలాగే ఉన్నాడు. తెలంగాణ రాకముందు డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు రాక ఏ ఇబ్బందులైతే తెలంగాణ నిరుద్యోగ యువకులు పడ్డారో, తెలంగాణ వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. రైతాంగం పరిస్థితి కూడా అదే పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు ఆగలేదు. 2400 మంది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కారణం ఒక్కటే, కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చినా సరే పాత పరిపాలనే సాగుతోంది తప్ప కొత్త ఏమీ లేదు. పాత విధానాలే కొనసాగుతున్నాయి తప్ప కొత్త విధానం ఏమీ లేదు. పాత విధానంలో లోపం ఏంటి? పాత విధానంలో లోపం అభివృద్ధి అంటే ప్రజల కేంద్రంగా అభివృద్ధి అనే అర్థంలో పరిపాలన నడవలేదు కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, ఇంకొక పార్టీ కానీ. అభివృద్ధి అంటే కొన్ని వర్గాలకు ఉపయోగపడేట్టుగా ఓ రోడ్డు వేస్తేనో, ఒక బిల్డింగ్ వేస్తేనో, ఫ్లైఓవర్ వేస్తేనో, లేదు కొన్ని సౌకర్యాలు ధనిక వర్గాలకు కలిగిస్తేనో అదే అభివృద్ధిగా, జీడిపి సంఖ్యలో, ద్రవ్యోల్బణం అంకెలో ఇవి అభివృద్ధి అన్నట్టుగా చెప్పారు. కానీ ఇది కాదు అభివృద్ధి. అభివృద్ధి అంటే అర్థం కాదు ఇది. అభివృద్ధి అంటే నిజమైన అర్థం ఏమిటి? సిపిఎం పార్టీగా మేము చెప్పే అభివృద్ధి ఏమిటి అంటే, అభివృద్ధి అంటే ప్రజల బ్రతుకుల్లో మార్పు రావాలి. ప్రజల బతుకుల్లో మార్పు రావడం అంటే ఆ అభివృద్ధి ప్రజలకే అర్థమవుతుంది. నిన్న 3 ముద్దలు అన్నం తిన్నవాడు 4వ ముద్ద అన్నం తినగలిగితే అది అభివృద్ధి. నిన్న 3 గజాలు బట్ట కట్టగలిగిన వాడు 4వ గజం బట్ట కట్టగలిగితే అది అభివృద్ధి. నిన్న పిల్లవాడిని చదివించడానికి స్కూలుకు పంపే శక్తి లేనివాడు ఈ రోజు ఎంత దాకైనా చదివించే శక్తి వస్తే అది నిజమైన అభివృద్ధి. అంతకుముందు జబ్బు వస్తే, జ్వరం వస్తే సొంటిగుమ్ము రాసుకొని ఇంట్లో మూలిగి ముసలమ్మ ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా సరే ధైర్యంగా హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోగలిగిన శక్తి వస్తే అది అభివృద్ధి.
చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తే అభివృద్ధి, ఉద్యోగం ఉన్నవాడికి సరిపోయిన జీతం వస్తే అభివృద్ధి. ఇవి లేకుండా అభివృద్ధి 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 అంటే ఏం అభివృద్ధి? కేసీఆర్ అంటున్నాడు, కేటీఆర్ అంటున్నారు, హరీష్ రావు అంటున్నారు, తమ్మినేని వీరభద్రానికి సిపిఎం పార్టీ వాళ్ళకి మా అభివృద్ధి కనపడడం లేదు. ప్రజలను అడగండి, మా అభివృద్ధి తెలుస్తుంది. మీరు మీకు తోచిన మాటలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పారు, ఆరోపించారు, మాకు శాపనార్థాలు పెట్టారు. కానీ మేము అడుగుతున్నాం, మేము అడిగింది ప్రజల్నే, ప్రజలు చెప్పిన విషయాలే చెప్తున్నాం. ప్రజల్ని అడిగాం, ప్రజలు చెప్పిన విషయాలనే మేము మళ్ళీ ప్రజలకు చెప్తున్నాం, లేదా పత్రికలకు చెప్తున్నాం, మీకు చెప్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, మీకు లేఖలు రాస్తున్నాం. ప్రజలు ఏం చెప్పారు? మీకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ప్రతి చోట అడిగాం, మాకు రాలేదని చెప్పారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారా? కట్టలేదని చెప్పారు. కాంట్రాక్ట్ వర్కర్ అనే వాళ్ళు లేకుండా అందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పారు. మరి ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, లేదా ఇంకా అనేక రకాల కార్మికులు గ్రామాల్లో ఎవరైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో మరి వీళ్ళందరూ పర్మనెంట్ అయిపోయారా? ఒక్కళ్ళైనా పర్మనెంట్ అయ్యారా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరిని పర్మనెంట్ చేయలేకపోయింది గవర్నమెంట్. కనీస జీతం ఇచ్చారా? 18,000 రూపాయలు కనీస జీతం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ చట్టాలు చెప్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు వచ్చే కార్మికులు ఎంతమంది? గ్రామ సీమల్లో లేదా పట్టణ కేంద్రాల్లో హమాలీలు, ఇంకా అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తున్నారు, స్కీమ్ వర్కర్ పనిచేస్తున్నారు. ఆశా కార్మికులు 106 రోజులు సమ్మె చేశారు. 500 రూపాయల జీతం వాళ్ళకి. 500 రూపాయల జీతంతో ఎలా బతుకుతారండి? పొద్దస్తమానం గొట్టు చాకిరీ చేసేవాళ్ళు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇంకా అనేక మంది. వీళ్ళకి ఎవ్వరికి జీతాలు పెంచకుండా, వీళ్ళెవరికి కనీస భద్రత ఇవ్వకుండా ఉద్యోగానికి ఎలా పనిచేస్తారు? ఏ రకమైన వాగ్దానాన్ని అమలు జరిపారా? ప్రతి వాడికి చదువు కావాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, వీళ్ళు 93% మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అంటేనే ఈ 93% మంది అభివృద్ధి. ఈ 93% మంది అభివృద్ధి అంటే ఏమిటి? వీళ్ళకి ఏం చేస్తే అభివృద్ధి? మొట్టమొదటి అంశం అభివృద్ధిలో కమ్యూనిస్టులు ఎప్పుడు చెప్తుంటాం, దున్నేవానికి భూమి అని. అవును, దున్నేవానికి భూమి కీలకం. కానీ దున్నేవానికి భూమి ఎంత కీలకమో ఈ రోజు చెప్తున్నాం. ప్రతి ఇంట్లో చదువు కూడా అంతే కీలకం. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలి. చదువు ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఎలా చదవాలి? ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ కులస్తుల పిల్లలందరూ పేదవాళ్ళు ఎక్కువ. అత్యధికులు 95% పేదవాళ్లే. ఈ పేదవాళ్ళకి చదువు ఎట్లా వస్తుంది? ఏ బడికి పోవాలి? గవర్నమెంట్ బడికి పోతే అక్కడ టీచర్ లేడు, క్లాస్ రూమ్ లేదు, పాయకానాలు లేవు, నీళ్లు లేవు, ప్రహరీ గోడలు లేవు. 100 స్కూళ్లు తిరిగాం మేము, 100 స్కూళ్లు తిరిగాం. టీచర్లు లేరు. టీచర్లు నియమించడానికి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వదు. ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ప్రశ్నిస్తే మీరు ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ఇవాళ కోదండరామ్ గారు ఉద్యమం చేస్తున్నాడు. మీరు నిరుద్యోగులను రెచ్చగొట్టడం కోసమే ఈ పనంతా చేస్తున్నారని చెప్పి ఆయన మీద విరుచుకుపడుతున్నారు. మరి ఆయన కూడా తెలంగాణ కోసం పోరాడిన ముఖ్య నాయకుడే కదా. ఎందుకు గౌరవించలేకపోతున్నారు ఆయన మాటని? అంటే మీరు మీ పరిపాలన విమర్శిస్తే వాళ్ళు మీకు వ్యతిరేకం, వాళ్ళు దేశానికి ద్రోహులు, తెలంగాణకు ద్రోహులు. మీ వంత కొడితే వాడు తెలంగాణ నాడు పాల్గొనడా లేదా, ఏం చేశాడు, రాళ్ళు వేశాడా, అడ్డగించాడా, ఈ సంగతులే మక్కర్లే. మిమ్మల్ని సపోర్ట్ చేస్తే అందరూ మీకు అనుంగు మిత్రులు అయిపోతారు. ఈ రకమైనటువంటి అవకాశవాదాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంది. నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయరు. ఈ రోజున అనేక మంది నిరుద్యోగ యువకులు కేజీ, పీజీ, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. లక్నేపల్లిలో, వరంగల్ జిల్లాలో ఈశ్వరమ్మ అని ఒక ముసలమ్మ వచ్చింది నా దగ్గరికి. సభ జరుగుతోంది, ఏడుస్తోంది, వచ్చి కాళ్ళ మీద పడింది. ఏంటమ్మా నీ బాధ అంటే, అయ్యా నా కొడుకు అని మళ్ళీ ఏడుస్తోంది. ఏమైందమ్మా నీ కొడుకు? ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగిందేమో నా భయం. ఏమైందమ్మా నీ కొడుకు అంటే, అయ్యా నీ కూలిదాన్ని, నా కొడుకు కూడా కూలి చేయకూడదని నేను చాలా కష్టపడ్డాను. నా కష్టార్జితం అంతా పంపించి నేను తిన్నా తినకపోయినా వాడిని చదివించాను. పీజీ దాకా చదివిండయ్యా అని మళ్ళీ ఏడుస్తోంది. ఏడవకమ్మ, ముందు చెప్పు నీ సంగతి ఏంటో. పీజీ దాకా చదివితే ఏమైంది? పీజీ దాకా చదివిండయ్యా, 3 ఏళ్ళైంది, ఉద్యోగం రావట్లేదు. వాడు కూలి చేయకూడదు నా కోరిక. కానీ జీవితాంతం నేను కష్టపడి ఏదైతే కోరిక కోరుకున్నానో వాడు కూలి చేయకూడదని, మళ్ళీ ఇప్పుడు వాడు అదే చేస్తున్నాడయ్యా, నాతో పాటే కూలికి వస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, నా గుండె తట్టుకోలేకపోతుంది అంటోంది. అది ఒక్క ఈశ్వరమ్మ కథ కాదు.
తెలంగాణ రాష్ట్రంలో వేల మంది ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోతున్నావు నువ్వు. నోటిఫికేషన్లు ఇచ్చాం, ఉద్యోగాలు ఇచ్చాం అంటే ఎన్ని ఇచ్చావు? ముష్టి ఉద్యోగాలు 7,100 ఇచ్చావు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి ఇచ్చిన ఉద్యోగాలు 7,100. అందులో 5,000 పోస్టులు పోలీసు వాళ్ళ పోస్టులే. 5,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎందుకు ఇస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ నిరుద్యోగ సమస్య తలెత్తి ఆందోళన చేస్తే అణిచివేయడానికి పోలీసులను పెట్టుకున్నారు తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి మాత్రం కాదు. ఆ రకమైనటువంటి పద్ధతి కేసీఆర్ అనుసరిస్తున్నాడు. మరి నిజంగా ఉద్యోగాలు లేవా? కేటీఆర్ రోజు చెప్తుంటాడు, నీ అమెరికా పోయొచ్చా, సింగపూర్ పోయొచ్చా, ఇంకేదో జపాన్ తిరిగొచ్చా, జర్మనీ తిరిగొచ్చా, అక్కడ ఐటీ పెట్టుబడులు వచ్చినాయి, ఇక్కడ ఈ పెట్టుబడులు వచ్చినాయి, పారిశ్రామిక విధానం చేశాం, ఐటీ హబ్ పెట్టాం, ఐటీ ఐపాస్ పెట్టాం, ఏదో చెప్తాడు అర్థం కాని కబుర్లన్నీ. మేము అడుగుతున్నాం కేటీఆర్, నువ్వు పరిశ్రమల మంత్రివి కదా, పరిశ్రమలు పెట్టి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే మంత్రివి కదా, మరి ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? 2.5 సంవత్సరాలైనా కేవలం 7,000 ఉద్యోగాలు, అందులో 2,000 మాత్రం ఇతర ఉద్యోగాలు ఇచ్చావంటే నీ మంత్రివర్గం నువ్వు ఎంత దద్దమలాగా పనిచేస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పోనీ నువ్వు పెట్టుబడి తెచ్చి కొత్త పరిశ్రమలు పెట్టి కొత్త ఉద్యోగాలు ఇవ్వడం సంగతి తర్వాత, నీ సమర్థత ఏంటో ఆ చర్చ తర్వాత. ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం ఒప్పుకుంది, 1,20,000 దాకా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో రిటైర్ అయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఖాళీలు ఏర్పడినాయి 30,000 ఉన్నాయి. అంటే మీ లెక్క ప్రకారమే 1,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మామూలుగా వచ్చిన ఇతర సోర్స్ ప్రకారం నేను చెప్తున్నా 2 లక్షలకు పైగానే ఉద్యోగాలు ఉన్నాయి. పోనీ మీ లెక్క ప్రకారమైన 1,50,000 ఉద్యోగాలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు? దీనికి ఒకటే కారణం, ఉద్యోగం ఇస్తే స్కేల్ ప్రకారం పెద్ద జీతం ఇవ్వాలి. అట్లా కాకుండా అవసరమైన పనులన్నీ కాంట్రాక్ట్ వర్కర్ల ద్వారా చేయించుకోవడానికి మీరు ఆలోచిస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారు తప్ప తెలంగాణలో ఇచ్చిన పోరాటంలో ఇచ్చిన మాట నిలబడడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం. ఇల్లు ఇవ్వవు, భూమి ఇవ్వవు, భూమి ఇవ్వకపోగా పోడు భూములు లాక్కుంటావు, అట్లాగే కనీస ఉపాధి ఇవ్వవు, జీతం పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు పెంచవు. ఇంకేంటి మీరు చేసేది? ప్రజల బ్రతుకులు మారటానికి ఏ అంశాలు కావాలో ఆ అంశాలు నెరవేర్చడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అక్కడ కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తాడు. ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పత్రికల్లో కూడా వచ్చింది, మీరు చూసుంటారు. రైతులు చాలా బాగున్నారు. రైతులు ఎంత బాగున్నారంటే చెరువులు నిండినాయి, పంటలు పండినాయి, గిట్టుబాటు ధరలు వస్తున్నాయి, రైతులు సంతోషం పట్టలేక చెరువు కట్టల మీద యాటలు కోసుకొని దావతులు చేసుకుంటున్నారు. దావత్ అంటే విందులు చేసుకుంటున్నారు. విందులు చేసుకున్నారా? మేము తిరిగిన 1300 గ్రామాల్లో చాలా చెరువు కట్టలు ఉన్నాయో చూసాం. ఎక్కడైనా చెరువు కట్ట దొరుకుతుందేమో అక్కడ యాటను కోస్తున్నారు, అటు పోతే ఒక పూట భోజనం తినొచ్చని చూసాం. కానీ ఎక్కడ యాటలు కోసిన పరిస్థితి రైతులకు లేదు. ప్రతి చోట రైతులు బాధలే చెప్పారు. వాళ్ళు పలకరించిన చోటలా నిజామాబాద్ జిల్లాలో చెప్పారు, అప్పుడు వరి బ్రహ్మాండంగా పండింది, వరి కొనే దిక్కు లేదండి, అలవసుల్లోగా అమ్ముకుంటున్నాం మేమని చెప్పారు. మెదకులో అల్లం రైతులంతా దివాలు తీశారు, పసుపు పండించే వాళ్ళంతా దివాలు తీశారు, పంటలన్నీ నాశనం అయిపోయినాయి. అట్లాగే బోధన్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీ రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. ఖమ్మం జిల్లా ప్రాంతంలో లేదా వరంగల్ జిల్లా ప్రాంతంలో పత్తి పండించే రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. మేము పత్తి వేసుకుందామంటే ఈ ప్రభుత్వం సలహాలు చెప్పారు, వ్యవసాయ శాఖ వాళ్ళు పెద్ద ప్రచారం చేశారు, పత్తి వేయడానికి వీల్లేదని చెప్పారు. మేము పత్తి వేయలేదు, కానీ ఇప్పుడు పత్తికి బ్రహ్మాండమైన రేటు ఉంది. కందిపప్పు వేసుకోమని చెప్పారు, కందులు వేసాం, వేసినాడు 12,000 ఉంది, ఇప్పుడు 3,000 కూడా మేము దిక్కులేదు అని చెప్పి కంది రైతులు చెప్పుకుంటున్నారు. మిర్చికి వైరస్ తెగులు వచ్చింది, ఎకరాలకు ఎన్ని తోటలు చూసాం మేము, ఎకరాలకు ఎకరాలు లేచిపోయింది. కనీసం పట్టించుకున్న పాపాను పోలేదు తెలంగాణ ప్రభుత్వం. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించడం అని లేడు ఆ ప్రభుత్వ అధికారి. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా రైతులకు పంట నష్టం కింద చెల్లించని ప్రభుత్వం ఏదన్నా భారతదేశంలో ఉంది అంటే అది తెలంగాణ సర్కార్. ఇది రైతుల ప్రభుత్వం ఎట్లా అవుతుంది? రైతులు సంతోషంగా ఉన్నారని కేసీఆర్ చెప్తాడు. హరీష్ రావు చెప్తున్నాడు, రైతులను అడగండి మా సంగతి అంటున్నాడు. ఆయన నీళ్ల మంత్రి కాబట్టి ఆ నీళ్లు వదిలిన బొమ్మలని చూసి రైతులు సంతోషిస్తున్నారు అనుకుంటున్నాడు.
ఇక్కడ పిల్లకాలో 90 కోట్ల రూపాయలు పెట్టి కట్టి అది పెద్ద గొప్ప జాతీయ ప్రాజెక్ట్ లాగా ప్రచారం చేసుకుంటున్నారు మన మంత్రి గారు హరీష్ రావు గారు. ఇట్లాంటి చౌకబారు ఆలోచనలు మానుకోమని చెప్పి మేము సలహా చెప్తున్నాం ప్రభుత్వానికి. నిజానికి కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి మీకుంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రజానీకంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలకు, మైనారిటీలకు న్యాయం జరిగే విధంగా సామాజిక న్యాయం అమలు జరపాలని మేము కోరుతున్నాం. సామాజిక న్యాయం అంటే అట్టడుగు కులాల్లో ఒకళ్ళు ఇద్దరికో పదవులు ఇచ్చి, ఇదిగో మేము ఈ కులవాడికి ఎంపీ ఇచ్చాం, ఈ కులవాడికి ఎమ్మెల్యే ఇచ్చాం, ఆ కులవాడికి మంత్రి ఇచ్చాం, ఈ కులవాడిని అడ్జస్టుని చేశాం అని కొన్ని కోటాలు చూపించి మాట్లాడటం కాదు సామాజిక న్యాయం అంటే. సిపిఎం పార్టీ అర్థంలో సామాజిక న్యాయం అంటే కొద్ది మందికి వచ్చే పదవులు మాత్రమే కాదు. పదవులు రావడం మంచిదే, కానీ అది కాదు. అన్నింట సమ న్యాయం జరగాలి, సమ వాటా రావాలి. బిచ్చప్ మెతుకులు కాదు, వాటా కావాలి. అన్నింట్లో వాటా, బడ్జెట్ లో వాటా రావాలి, ఆస్తిలో వాటా రావాలి, భూమిలో వాటా రావాలి, రాజ్యాధికారంలో వాటా రావాలి, రాజకీయ పదవుల్లో వాటా రావాలి. అన్నింట్లో వాటాలు సక్రమంగా లెక్క తేల్చుకోవడం కోసమే ఈ సామాజిక పాదయాత్ర జరుగుతోంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈ వాటాల కోసం బిచ్చమెత్తటం కాదు, బిచ్చం మెతుకులు కాదు, వాటా కావాలని మేము చెప్తున్నాం. వాటా కోసం కూడా బిచ్చమెత్తాం. వాటా కావాలని డిమాండ్ పెడతావు, నువ్వు నెరవేర్చకపోతే, నువ్వు మారకపోతే నిన్ను మార్చేస్తాను తప్ప ఈ సామాజిక న్యాయ పోరాటం అనేది ఆగదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ రకమైనటువంటి లక్ష్యాన్ని సాధించే దానికోసం, అన్ని శక్తులను ఏకం చేసే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున ఎర్ర జెండా పార్టీలు ఐక్యం కావాలని మేము కోరుకుంటున్నాం. సామాజిక న్యాయాన్ని ఒక్క సిపిఎంఏ సాధిస్తుందనో, సిపిఎంఏ కోరుకుంటుందనో మేము చెప్పడం లేదు. అందరూ కోరుకుంటున్నారు, కోరాలి. కోరితే తప్ప తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగదు. సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, న్యూ డెమోక్రసీ, ఇంకా ఎర్ర రంగు పార్టీలని సకల కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం కావాలి. ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము నిలబెడతాం, కలబడతాం దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అని చెప్పగలిగే ఒక భరోసా ఇవ్వాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలకు పొలోమని చేరిపోతున్నారు కొంతమంది. రాజకీయంగా పరిస్థితి ఎట్లా తయారైందంటే, అసలు రాజకీయాలంటే పదవీ కాంక్షలు, రాజకీయాలంటే డబ్బులు సంపాదించటాలు, డబ్బు కనపడితే చాలు, పదవి కనపడితే చాలు, ఏ గడ్డి గరవడానికైనా సిద్ధపడే వాళ్ళు తయారవుతున్నారు. ఇట్లాంటి లఫూట్లు లంగాలంతా రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనుకోవడం అది కల్లా. ఈ అవకాశవాద రాజకీయాలు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయలేవు. రాజకీయాలంటే నిజమైన అర్థాన్ని మళ్లీ స్థాపించాలని సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తోంది. రాజకీయాలంటే తక్షణ పదవి కాదు, రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదు, రాజకీయం అంటే అవకాశవాదం కాదు, రాజకీయం అంటే ప్రజలను మోసం చేయడం కాదు. రాజకీయాలంటే గెలుపు చూపించి, గెలుపు చూస్తేనే మేము గెలిచాం కాబట్టి గొప్ప రాజకీయాలు మావి అని అనుకోవడం, అంతకంటే తుచ్చమైన రాజకీయం ఇంకొకటి లేదు. గెలుపులా, మెజారిటీలా, మైనారిటీలా, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అని కాదు. ప్రజల పట్ల నీ నిబద్ధత ఏమిటి, ప్రజల సమస్యల పట్ల నీ వైఖరి ఏమిటి, ఆ ప్రజల సమస్యల సాధన కోసం నువ్వు ఎంత దాకైనా తెగించి పోరాడే శక్తి, దమ్ము, సత్తా ఆ పార్టీకి, ఆ నాయకుడికి ఉందా లేదా, ఇది రాజకీయం అంటే. ఈ రోజున తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని, మిగతా రాజకీయ పార్టీలేవి ప్రశ్నించే వీలే లేదని, ప్రతిపక్షం అనేది ఉండకూడదని టీఆర్ఎస్ తెలంగాణ, తెలంగాణ టీఆర్ఎస్ అనే అంతగా ప్రచారం జరుగుతోంది. అవునా? తెలంగాణ టీఆర్ఎస్, టీఆర్ఎస్ తెలంగాణ. అసలు తెలంగాణ ఎప్పుడు పుట్టింది పదం? తెలంగాణ అంటే టీఆర్ఎస్ పుట్టించింది కాదు, లేదా టీఆర్ఎస్ అంటే తెలంగాణ పుట్టించింది కాదు. తెలంగాణ అంటేనే ఒకప్పుడు ఎర్ర జెండా, ఎర్ర జెండా అంటేనే తెలంగాణ. నైజాం సర్కార్ కాలంలో, వెట్టి చాకిరీ అమలు జరుగుతున్న కాలంలో, దోపిడీ కొనసాగుతున్న కాలంలో, నీ బాంచం ద్వారా నీ కాల్ముక్త అన్నటువంటి తెలంగాణ పేదోడిని నడుము మీద నిలబెట్టి బంధువుకు చేతబట్టి 10 లక్షల ఎకరాల భూమి సాధించినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం నడిపిన జెండా ఎర్ర జెండా. ఆ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్ట్ యోధులు చనిపోయారు. ఆ 4,000 మంది కమ్యూనిస్టు యోధుల వారసులంగా ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడే కార్యకర్తలుగా ఈ కాలినడక యాత్రలో బయలుదేరాం. ఇదే తక్షణ ఎన్నికల ప్రయోజనం కోసం కాదు, వచ్చే ఎన్నికల్లో మాకెన్ని సీట్లు వస్తాయని లెక్క కాదు మేము వేస్తున్నది. వచ్చే తరాల కోసం తెలంగాణ ఎలా ఉండాలో ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీ ఈ ఎర్ర జెండాలన్నింటినీ ఐక్యపరిచే దానికోసం ఒక కృషి జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో సిపిఐ, సిపిఎం యొక్క కోఆర్డినేషన్ ఈ మధ్య కాలంలో చాలా బాగా పెరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర జెండాల శక్తి ఏంటో చూపించదలిచాం. అయితే ఎర్ర జెండాలు ఒక్కటే కాదు, సామాజిక న్యాయం అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో
సామాజిక న్యాయాన్ని కోరే శక్తులు అనేక ఉన్నాయి. తప్పనిసరిగా ఈ శక్తులన్నీ కూడా కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. కలిసి వస్తున్నాయి. అనేక కుల సంఘాలు కానీ, సామాజిక సంఘాలు కానీ, ఉద్యమాలు కానీ, మేధావులు కానీ వీళ్ళందరినీ కూడా కలిపి నడిపే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో కొంతమేరకు సఫలీకృతం అవుతున్నాం. ఇంకా ఆ ప్రయత్నం ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే కాలంలో ఈ సంఘాలన్నింటినీ, దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్ కావచ్చు, మాల మహానాడు కావచ్చు, ఎస్టీ సంఘాలు, లంబాడి హక్కుల పోరాట సంఘం కావచ్చు, ఆదివాసీ సమాఖ్యలు కావచ్చు, అంబేద్కర్ సంఘాలు కావచ్చు, ఇంకా బీసీ సంఘాలు, గౌడ, యాదవ, కుమ్మరి, కమ్మరి, వడ్డెర, సబ్బండ వర్ణాలు, వర్గాలు, కులాలు, వీటన్నింటి యొక్క సంఘాలన్నింటినీ కలిపి నడపడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక వెస్లీ చక్కగా చెప్పినట్టుగా కుల సంఘాలు అంటే ఏదో వాళ్ళ కులానికి అక్కడ ఒక 1 కోటి రూపాయలు, ఇక్కడ ఒక 50 లక్షలు మేము ఇస్తాం, గొర్రె యూనిట్లు ఇస్తాం, తాడి చెట్టు మించి పడితే 5 లక్షలు ఇస్తాం, ఇట్లాంటి శుష్క వాగ్దానాలకు ఆకర్షితులై ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేయడానికో, లేకపోతే అక్కడక్కడ వాళ్ళు ఇస్తామన్న ప్రకటనలకు మెచ్చిపోయి ఈ ప్రకటనలు చేసి అధికార పార్టీ దగ్గర కొన్ని పైరవీలు చేసుకుని కొన్ని పబ్బాలు గడుపుకునే పద్ధతిలో ఇవి కాదు ఆ కులాలని, ఆ జాతులను ఉద్ధరించే మార్గాలు. ఖచ్చితంగా కులం అంటే కుల నాయకుడు బాగుపడటం కాదు, ఆ కులంలో ఉన్న మొత్తం ప్రజలు బాగుపడాలి. ఆ ప్రజలకు ఆర్థిక శక్తి రావాలి, రాజకీయ శక్తి కావాలి, సాంఘికంగా హోదా రావాలి, గౌరవం రావాలి. ఆ రకమైనటువంటి స్థితి రావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటే ఏదో ఒక్క కులమే వాళ్ళు కృషి చేసి గవర్నమెంట్ దగ్గర బిచ్చమాడుకోవడం కాదు. మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి జనాభా, మెజారిటీగా ఉన్నటువంటి కులాల మధ్య ఐక్యత రావాలి, ఐక్య పోరాటాలు నిర్వహించాలి, ఒక సమగ్రమైన సామాజిక దృక్పథం ఏర్పడాలి. అందుకు అవసరమైనటువంటి కృషి జరగాలి. ఈ కృషి జరపడం కోసం తెలంగాణలో మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఇందులో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఆ కృషికి అనేక మంది పెద్దలు ఇప్పటికే సహకరిస్తున్నారు. సహకరిస్తున్న వాళ్ళే ఇక్కడ వేదిక మీద చాలా మంది ఇప్పుడు వేదిక మీద ఉన్నారు, మీరందరూ గమనించవచ్చు. భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్మాణ రూపం తీసుకునే దానికోసం కూడా అవకాశం ఉంది. ఇది కేసీఆర్ కు బాగా తెలిసింది. అవసరమైన వాళ్లకు, కుల సంఘాల నాయకులకు, వామపక్షాల నాయకులకు తెలిసిన దానికంటే, అర్థమైన దానికంటే ఈ మహాజన పాదయాత్ర యొక్క లేక రాబోయే కాలంలో సామాజిక శక్తులు విజృంభిస్తే జరిగేదేమిటో మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా అర్థమైంది. అందుకే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా రోజు కుల సంఘాల మీటింగులు పెడుతున్నాడు. పెట్టండి, తప్పులేదు. మేము సంతోషిస్తున్నాం మీ కదలిక చూసి. మహాజన పాదయాత్ర ఇప్పటికే సక్సెస్ అయిందని భావిస్తున్నాం మేము. మా యాత్ర మొదలైన తర్వాత మీ మాటలు, చేతలు మారిపోయినాయి. కులాల పట్ల ప్రేమ పెరిగింది, అట్టడుగు వర్గాల పట్ల మాటలు పెరిగినాయి, వాగ్దానాలు పెరిగినాయి. మీరు ఇలా కదలాలనే మేము యాత్ర చేస్తున్నాం, మీరు ఇట్లా స్పందించాలని యాత్ర చేస్తున్నాం. మేము యాత్ర చేయబట్టే స్పందిస్తున్నామని చెప్పకపోయినా పర్వాలేదు, చెబితే మాకెక్కడ కీర్తి వస్తుందని మీ భయం, మీరు చెప్పడం లేదు. అయినా సరే కులాలను పిలిచి మీకు 3 లక్షల గొర్రె యూనిట్లు ఇస్తాం, గౌడుల్ని పిలిచి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాం, లేదా ఇంకొకరిని పిలిచి ఇంకోటి ఇస్తామని చెప్తున్నారు. మీరు చెప్పడం మంచిదే, కానీ చెప్పేది ఇంకా స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పాలి, చెప్పింది ఆచరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటికి మార్చి 19 వరకు మీరు ఇది ఆలోచించి స్పష్టంగా ప్రకటన చేయకపోతే మార్చి 19 తర్వాత ఉద్యమ స్వరూపం మారిపోతుంది. మీరు స్పష్టత ఇవ్వాల్సిందేంటి? ఇందాక పెద్దలు రాఘోల్ గారు ప్రస్తావించారు, కులాలకు మళ్ళీ బిచ్చం వేసే పద్ధతి కాదు. మీరు వాటా ఇస్తారా, ఇవ్వరా? మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. మీరు కుల సంఘాల మీద నిజంగా ప్రేమ ఉంటే గౌడ సంఘాన్ని లేదా యాదవ సంఘాన్ని, ముద్రాజుల్ని, బెస్తల్ని వీళ్ళందరినీ పిలిచి రకరకాలుగా మాట్లాడటం, తలా ఒక మాట చెప్పడం కాదు. ఆ మాటలు కూడా వైరుధ్యాలు ఉంటాయి. ముద్రాజులు పిలిచేమో మీ డీలోంచి ఏలో కలుపుతాం అంటారు, చేపలు పట్టే హక్కు మీకే ఇస్తామంటారు. వాళ్ళు పాలతో అభిషేకం చేశారు. మళ్ళీ బెస్తలు అట్లట్లు ఇస్తాం, చేపలు మావి కదా అని వీళ్ళు అనగానే మళ్ళీ వీళ్ళని పిలిచి లేదు లేదు వాళ్ళతో అట్లా అన్నాం కానీ చేపలు ముందు మీరే పట్టుకుందరు కానీ మీరు పట్టుకున్న తర్వాతనే వాళ్ళకి ఛాన్స్ ఇస్తా అని చెప్పి మళ్ళీ వీళ్ళకి చెప్పాడు. వీళ్ళు కూడా పాలాభిషేకం చేశారు. వీళ్ళ పాలాభిషేకాలు, వాళ్ళ పాలాభిషేకాలు ఇవన్నీ అమలు జరిగే పాలాభిషేకాలేనా అని నేను అడగదలుచుకున్నా. ఈ చేపలు నిజంగా ఎవరు పట్టుకుంటారనే సమస్య. కానీ ఇక్కడ సిపిఎం పార్టీ లేదా మహాజన పాదయాత్ర సూటిగా అడుగుతుంది ఏంటంటే, మొత్తం బీసీలు 52% ఉన్నప్పుడు 52% బడ్జెట్ ని వాటాగా కేటాయించి దాన్ని చట్టబద్ధం చేసేదానికి నీ ప్రభుత్వం సిద్ధమా? నీ ప్రభుత్వం సిద్ధమైతే వచ్చే మార్చి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సప్లాన్ చట్టం పెట్టండి. అట్లాగే ఎంబీసీలు, బీసీల్లో ఎంబీసీలు ఇంకా చిన్న కులాలంటే హోదారీచే చిన్న కులాలే కాక జనాభారీచే చిన్న కులాలు, వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతోంది. బీసీలకు ఏమన్నా వాటా ఇస్తే ఆ వాటా ఇంకా ఎంబీసీల లాగా చేరట్లేదు. ఎంబీసీలు ఇంకా చాలా మంది చదువుకు దూరంగా ఉన్నారు.
అట్రాసిటీస్ జరుగుతున్నాయి, సంచార జీవులుగా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ మాట మహాజన పాదయాత్రలో ఎప్పుడైతే మేము మాట్లాడటం మొదలు పెట్టామో ఎంబీసీల గురించి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నిన్న ఇవాళ కొన్ని పత్రికలు అసలు ఎంబీసీ హెడ్డింగ్లే మొత్తం ఎంబీసీల చుట్టే తిరుగుతోంది కేసీఆర్ రాజకీయం అంతా. మంచిదే, మీకు ఎంబీసీల పట్ల ఈ శ్రద్ధ వచ్చినందుకు సంతోషం, మీకు అభినందనలు. కానీ సూటిగా అడిగేది ఏంటంటే, నిజంగా ఎంబీసీలకు మేలు చేయదలుచుకుంటే, ఎంబీసీలు అంటే జనాభా తక్కువ కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి, వడ్డెర, ఇట్లాంటి కంసాలి, ఈ కులాలు, సంచార జాతులు అంటే గంగిరెద్దులు కావచ్చు, ముష్టి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి కులాలు, ఈ కులాలు 106 కులాలు ఉన్నాయి. 106, 112, 106 కులాలు ఉన్నాయి. 106 కులాలకు స్పష్టంగా బడ్జెట్ లో కేటాయింపులు మీరు చేస్తారా? వాళ్ళకి సప్లాన్ చట్టం, మొత్తం బీసీలకు సప్లాన్ చట్టం చేసి ఎంబీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆ చట్టాన్ని రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పని మీరు చేస్తే, చేస్తామని స్పష్టంగా ప్రకటిస్తే అప్పుడు మీరు సరైన స్పందన ఇచ్చినట్టు. అంతేకాదు, బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు విద్యలో ఉన్నాయి, ఉద్యోగాల్లో ఉన్నాయి. విద్యలో ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్స్ లో ఏబిసిడీలు ఉన్నాయి. ఏబిసిడీలు అనేవి ఒక పెద్ద సమూహానికి రిజర్వేషన్ కేటాయించినప్పుడు ఆ సమూహంలో ఉన్న ఉపకులాలు లేదా కొన్ని సెక్షన్స్ అభివృద్ధిలో వెనకబడో ముందుబడో కొన్ని తేడాలు వచ్చినప్పుడు మొత్తం సమూహానికి కేటాయించినటువంటి రిజర్వేషన్ ని ఒక సెక్షనే ఎక్కువగా అనుభవించే అవకాశాలు ఉంటాయి. అది వాళ్ళ తప్పు కాదు. సామాజికంగా అట్లాంటి అభివృద్ధి చెందిన గ్రూప్ కాబట్టి, కులం కాబట్టి వాళ్ళు ఎక్కువ అనుభవిస్తారు. అనుభవించినప్పుడు ఆ లెక్క చర్చకు వచ్చినప్పుడు అది ఒక ఘర్షణగా ఏర్పడే ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని వెంటనే సబ్ గ్రూప్ గా చేయటమే, ఏబిసిడి చేయటమే పరిష్కారం. దానికి ఇంకో పరిష్కారమే లేదు. ఇవాళ మాదిగా ఏబిసిడి కావాలంటోంది, అట్లాగే కోయా లంబాడీల మధ్య ఏబిసిడి కావాలంటున్నారు. అడగనంత కాలం వేరే విషయం, దాన్నే రెచ్చగొట్టి కులాల మధ్య తంపు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఆ తేడాలు స్పష్టంగా ముందుకొచ్చి పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు మైండ్ ఆలోచన వస్తే వేరుపడాలని కోరుకున్నట్టుగానే వాళ్ళు కూడా ఒక స్థాయికి అభివృద్ధి చెందిన తర్వాత, విద్యలో ఇతర ఆర్థిక స్థాయిలో కొంత అభివృద్ధి వచ్చిన తర్వాత ఈ ఆలోచన వచ్చి అడిగినప్పుడు ఏబిసిడి చేయడం తప్పు లేదనేది సిపిఎం పార్టీ యొక్క అభిప్రాయం. అందుకే మాదిగ మాల మధ్య ఏబిసిడిని సమర్థించాం. అట్లాగే కోయా లంబాడి మధ్య కూడా ఏబిసిడి అదే విధంగా చర్చిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు బీసీల్లో కూడా ఏబిసిడీలు ఉన్నాయి, ఏబిసిడి గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు విద్యలో అమలు చేస్తున్నారు, ఉద్యోగాలు అమలు చేస్తున్నారు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అమలు చేయట్లేదు. అంటే పంచాయతీ బోర్డు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటిల్లో బీసీకి కేటాయించారు అంటే ఇంకా బీసీలు ఎవరినైనా పెట్టొచ్చు, యాదవ్నైనా పెట్టొచ్చు, గౌడ్నైనా పెట్టొచ్చు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ఎవరినైనా పెట్టొచ్చు. అందరూ బీసీలు ఒకటే లెక్క, ఏబిసిడీలు లేవు అక్కడ. దీనివల్ల ఒక తేడా వస్తోంది. ఒక లెక్క తీసాం మేము, 4800 పంచాయతీ సర్పంచులుంటే 3600 సర్పంచులు 4 కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు. బీసీకి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వ్ అయింది అంటే ఏం ఆలోచిస్తున్నాయి పార్టీలు? ఓట్ల పోటీ ఉంటుంది కాబట్టి ఆ బీసీలో యాదవులు కాస్త ఎక్కువ సంఖ్యలో ఉంటారు, గౌడలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళే అన్ని పార్టీలోళ్ళు ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పెడుతున్నారు. మంగళ కుటుంబాలు 4 ఉంటాయి, చాకల కుటుంబాలు 5 ఉంటాయి, లేకపోతే కంసాల కుటుంబాలు 1-2 ఉంటాయి. వీళ్ళెవరు లెక్క చేయట్లేదు. వీళ్ళెవరు అసలు సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కూడా పెట్టడం లేదు. మరి ఇది అన్యాయం జరిగినట్టే కదా. రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కులాలకు ప్రాధాన్యత వస్తుంది, వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు, నాయకులుగా అభివృద్ధి చెందుతారనే కాన్సెప్ట్ మంచిదైనప్పుడు అది అందరికీ ఉండాలి కదా. కనీసం వార్డు మెంబర్ కూడా, సర్పంచ్ కూడా కాని కులాలు ఎన్ని ఉన్నాయి? అసెంబ్లీ మెట్టు తొక్కని కులాలు ఇప్పటికి 56 కులాలు ఉన్నాయి. ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు. అందుకే సిపిఎం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీకి ఇచ్చే రిజర్వేషన్స్ లో ఏబిసిడీలు పెట్టాలి. అక్కడ చాకలి, మంగళం వీళ్ళకి, వడ్రంగి, కమ్మరి కూడా వీళ్ళకి సర్పంచ్లయ్యే అవకాశం అప్పుడు వస్తుంది. ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కేసీఆర్ని అడుగుతున్నాం. నువ్వు ఎంబీసీల గురించి మాట్లాడినప్పుడు ఎంబీసీలకు లాభం జరిగే విధంగా బీసీ రిజర్వేషన్ లో ఏబిసిడి పెట్టా నువ్వు సిద్ధమా? ఇది కేసీఆర్ని మేము సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. చట్టంలో బడ్జెట్ లో వాటాలు ఇవ్వాలి, అట్లాగే ఈ రిజర్వేషన్స్ లో ఏబిసిడి తీసుకురావాలి. ఎస్టీలకు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ జనాభా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6% మాత్రం ఉన్నారు. 6% రిజర్వేషన్ అమలు జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10% పెరిగింది వాళ్ళ జనాభా. అయినప్పుడు ఆటోమేటిక్ గా పెంచాలి కదా. 2.5 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న గిరిజన సంఘాలు
అయినా సరే ఎస్టీ జనాభా పెరిగినా సరే 10% రిజర్వేషన్ పెంచలేదు. ఈ రకమైన వైఖరి తప్పు. తక్షణం ఈ ప్రకటన చేయండి, వెంటనే అసెంబ్లీలో ఆ మార్పు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముస్లిం మైనారిటీలకు మేము అధికారంలోకి వస్తే 4 నెలల్లోనే 12% రిజర్వేషన్ అమలు చేస్తానని పదే 100 సార్లు మీటింగ్లో చెప్పాడు కేసీఆర్. సప్లాన్ చట్టం అమలు చేస్తామని చెప్పాడు. కానీ 2.5 సంవత్సరాలు అయింది. 4 నెలలు కాదు, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. మహాజన పాదయాత్ర స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, తక్షణం ముస్లిం మైనారిటీలకు ఆ శాతం ఇవ్వాలి. 12% రిజర్వేషన్ కోసం సుధీర్ కమిషన్ రిపోర్టు సానుకూలంగా స్పందిస్తే, సిఫారసు చేస్తే బీజేపీ వాళ్ళు బెదిరించారని చెప్పి ఇంతవరకు మాట్లాడలేదు. మళ్ళీ ముందు పెడతా అన్నాడు, బీజేపీ వాళ్ళు బెదిరించారు. వెంకయ్య నాయుడు చెప్పాడు, మత ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇస్తే మేము ఒప్పుకోమని. లక్ష్మణ్ ప్రకటించాడు, దాంతో కేసీఆర్ నోరు మూతబడిపోయింది. మరి ఇదేనా మైనారిటీల పట్ల భక్తి అంటే, శ్రద్ధ అంటే? మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న. ఎందుకు మీరు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు ఖండించట్లేదు బీజేపీ వైఖరిని? లేదు, మతం అనే ప్రాతిపదిక టెక్నికల్ గా లేదు, చట్టబద్ధంగా లేకపోతే దానికి ఏదో ఒక రూపంలో ఇవ్వచ్చు. ఆ పరిష్కారమైన చూపిస్తున్నారా మీరు? పోనీ రిజర్వేషన్ల సంగతి అట్లా ఉంది. సప్లాన్ చట్టం తీసుకురావడానికి అడ్డం ఏంటి? ముస్లిం మైనారిటీలకి వాళ్ళకి 12% ఫండ్స్ కేటాయించే విధంగా చేస్తే ఇప్పుడు రిజర్వేషన్ కంటే కూడా ఆ సప్లాన్ చట్టం అనేది పెద్ద ఉపయోగం జరుగుతుంది ముస్లిం కుటుంబాలకు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. పళ్ళు అమ్ముకునేటోడు, మెకానిక్ షాపులు వాళ్ళు, ఇట్లాంటి ఆటోలు దోలే వాళ్ళు, వీళ్ళలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరికీ లోన్స్ వస్తాయి, ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది, ఒక అండ వస్తుంది. ఈ పని ఎందుకు చేయరు? ఇది ఏది చేయకుండా సామాజిక న్యాయ యాత్ర జరుగుతుంది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టే దానికోసం, మనసు అంటే ప్రజల యొక్క దృష్టి మళ్లించే దానికోసము నేను కూడా కులాల గురించి మాట్లాడుతున్నా, నేను కూడా ఎంబీసీలు అభివృద్ధి చేస్తా, ముస్లింలు అభివృద్ధి చేస్తా. ఇట్లాంటి మాటలు కుదరవు కేసీఆర్. ఇప్పటికైనా నీ గారడీలు కట్టిపెట్టు. నీ నాటకాలు, ఎన్నో మాటలు చెప్పి అమలు చేయకుండా నాటకాలు చేయడం మీకు అలవాటైపోయింది. ఈ నాటకాలు ఇంకా కుదరవు. తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా మీ పరిపాలన గారడీ పరిపాలనలాగా ఉంది. ఏ ఒక్కటి సరిగా అమలు జరపలేదు. ఈ 2.5 సంవత్సరాల పరిపాలన లాగానే నీ పరిపాలన ఉంటే కుదరదు. ఇప్పటికీ మేము చెప్తున్నాం, కేసీఆర్ అంటే వ్యతిరేకత వలనో, టీఆర్ఎస్ అంటే రాజకీయ వ్యతిరేకత వలనో ఆ పార్టీలని శపించడమో లేదా తిట్టడమో, ఆ పార్టీలు గద్దె దిగాలని కోరుకోవడం మేము చేయటం లేదు. టీఆర్ఎస్ పార్టీని ఒక రాజకీయ శత్రువుగా మేము ఇంకా చూడటం లేదు. ఇప్పటికైనా ప్రజల్ని జనరంజకంగా పరిపాలిస్తే, జనరంజకంగా కాకపోయినా నువ్వు ఇచ్చిన వాగ్దానాల వరకు అమలు జరిపినా సరే నిన్ను గద్దె దిగమని మేమేం కోరం. కానీ నువ్వు ఆ పని చేయకుండా 2.5 సంవత్సరాలుగా ఏ మొదనష్ట పరిపాలన అయితే చేశావో, రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా అదే పరిపాలన కొనసాగిస్తే మాత్రం, నీ విధానం మార్చుకోకపోతే మాత్రం నిన్ను మార్చాల్సి వస్తుంది, నీ పని ప్రజలు చూడాల్సి వస్తుందని మాత్రం మేము హెచ్చరిక చేస్తున్నాం. అందుకే ఈ మహాజన పాదయాత్ర మార్చి 19తో ఏదైతే ముగుస్తుందో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున లక్షల మంది జన సమీకరణ కావాలి. లక్షల మంది జన సమీకరణ అంటే అదేదో సిపిఎం పార్టీ బల ప్రదర్శన కాదు. ఇది సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న సభే కావచ్చు, కానీ ఇది సిపిఎం బలం అని చెప్పుకోవడానికి జరుగుతున్న సభ కాదు. సిపిఎం విధానాల గురించి, సిద్ధాంతాల గురించి బోధించడానికి జరుగుతున్న సభ కాదు. కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఈ అట్టడుగు కులాల ప్రజలు అనుభవిస్తున్న బాధల గురించి, మొత్తం తెలంగాణ అనుభవిస్తున్నటువంటి క్షోభ గురించి చర్చించడం కోసం ఏర్పాటు చేసిన సభ అది. ఈ సభలో పెట్టే డిమాండ్స్ అన్ని కూడా ప్రజల డిమాండ్లుగా ఉంటాయి. మీరిచ్చిన వాగ్దానాల అమలు కోసం డిమాండ్ చేయటం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏ మార్గాన్ని ప్రయాణం చేయాలో ఆ డిమాండ్లు ఉంటాయి. ఈ రోజున బెడ్రూమ్లు ఇస్తాను, ఇవ్వలేదు, నువ్వు ఇవ్వకపోతే వదిలేయటమేనా? ఒకసారి మాట ఇచ్చి ఓట్లు పొంది వీళ్ళకి ఏ బెడ్రూములు ఇవ్వకుండా నువ్వు మాత్రం 150 బెడ్రూములతో ఇల్లు కట్టుకుంటే వదిలేస్తావా? ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి పేదవాడికి తెలంగాణలో బెడ్రూమ్ ఇల్లు రాకపోతే మాత్రం నీ బెడ్రూమ్ లో నిన్ను నిద్రపోనిచ్చే సమస్య లేదు. 3 ఎకరాల భూమి వాగ్దానం చేశావు. 3 ఎకరాల భూమి వాగ్దానం చేసి ఓట్లు పొంది వదిలేయటమేనా? వదిలేస్తే కుదరదు. ఖచ్చితంగా ఆ 3 ఎకరాల భూమి వచ్చేదాకా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఇందాక రాఘుల్ గారు చక్కటి మాట చెప్పాడు, దేవుడు మొక్కులు తీరుస్తావు అంటే దేవుడికి ఒక మాట ఇచ్చావు కాబట్టి, నేను గెలిస్తే నీకు మొక్కు తీరుస్తా అన్నా కాబట్టి మొక్కు తీరుస్తావు. కానీ మరి జనానికి కూడా మొక్కులు మొక్కావుగా. నేను గెలిస్తే మీకు ఇది చేస్తాను జనానికి మొక్కావు కదా. జనం గొప్పవాడు కదా, దేవుడే గొప్పవాడా? దేవుడు మొక్కు మాత్రం తీరుస్తావా? ఎందుకంటే దేవుడు మొక్కు తీర్చకపోతే మళ్ళీ దేవుడు శాపం పెడతాడనే భయం నీకుంది.
దేవుడికి పవర్ ఉందని. అంటే జనానికి మాత్రం ఆ పవర్ లేదా? జనం గొర్రెలా? జనానికి కోపం రాదా? ఆగ్రహం రాదా? నువ్వు మాట తప్పితే, అబద్ధం ఆడితే, గారడీ చేస్తే నిన్ను శపించలేరా? దేవుడి కంటే గొప్ప వాళ్ళు ప్రజలు. గుర్తుంచుకో కేసీఆర్, దేవుడి కంటే గొప్ప వాళ్ళు శక్తివంతులు ప్రజలు. ఖచ్చితంగా ప్రజల మొక్కులు కూడా తీర్చుకోవాలి. హైదరాబాద్ సభలో మేము ఇవ్వబోయే నినాదం అదే. దేవుడు మొక్కులు తీర్చడం కాదు కేసీఆర్, ప్రజల మొక్కులు కూడా తీర్చు. మొక్కులు తీర్చకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇది హెచ్చరిక చేయబోతున్నాం. ఈ హెచ్చరిక మీరెవరు రాకుండా నడిచిన 9 మంది మేమే హెచ్చరిక చేశామనుకోండి, కేసీఆర్ ఆలకిస్తాడా? ఆలకించాడు. ఈ 9 మంది గారు నన్నేం చేస్తారు అనుకుంటాడు. మా మాట తీరును బట్టు, మా పర్సనాలిటీని బట్టు కాదు కేసీఆర్ భయపడేది, మా వెనుకున్న జనాన్ని బట్టి భయపడతాడు కేసీఆర్. అందుకని మీరు ఎంతమంది ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్కి చేరితే కేసీఆర్ ప్రజల మాట వినే అవకాశం అంత ఉంటుంది. ఆ రకంగా హైదరాబాద్ సభను ప్రాధాన్యతను గుర్తించి మీరందరూ హైదరాబాద్ సభకు తరలి రావాలని కోరుకుంటూ, ఈ మహాజన పాదయాత్ర ఖమ్మం పట్టణానికి వచ్చినప్పుడు యథాప్రకారమే అన్ని ఉద్యమాలకు అగ్రస్థానంలో ఉండే ఖమ్మం పట్టణం ఈ ఉద్యమంలో కూడా అగ్రస్థానంలో నిలబడింది. ఇప్పుడు జరిగిన సభలన్నింటిలో కూడా అత్యధిక సంఖ్యలో సభ జరపడంలో, అత్యధిక ఆదరణతో స్వాగతం చెప్పడంలో ముందున్నారు. మీ అందరికీ మహాజన పాదయాత్ర తరఫున, సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఇక్కడ హాజరైన పెద్దలందరికీ, వివిధ సామాజిక ఉద్యమ నేతలందరికీ ధన్యవాదాలు. మీ సంఘీభావం ఇప్పటికే కాదు, భవిష్యత్ ఉద్యమాల్లో కూడా చేయి కలిసి నడుద్దామని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నమస్కారం. సెలవు.